అడే ఉన్నది గణాధిపతయే నమః. యోగిత పట్టుకోవాలి, అక్షంతలు పూలు యోగిత కన్న జరుపుకోవాలి. నేను నమః అన్నప్పుడు ఓం శ్రీ వెంకటేశాయ నమః. ఓం శ్రీనివాసాయ నమః. ఓం శ్రీ లక్ష్మీపతయే నమః. ఓం అభగాయ నమః. ఓం అమృతాచినే నమః. ఓం జగద్భాజాయ నమః. ఓం గోవిందాయ నమః. ఓం శాశ్వతాయ నమః. ఓం ప్రభవే నమః. ఓం శ్రీ సర్వేశ్వరాయ నమః. ఓం గోపాలాయ నమః. ఓం పురుషోత్తమాయ నమః. ఓం గోపేశ్వరాయ నమః. ఓం వైకుంఠాధిపతయే నమః. ఓం అవ్యాయ నమః. ఓం సుధాపతయే నమః. ఓం యాదవేంద్రాయ నమః. ఓం నిత్యాయ వనవరదాయ నమః. ఓం చతుర్వేదాత్మకాయ నమః. ఓం విష్ణవే నమః. ఓం అచ్యుతాయ నమః. ఓం పద్మిని ప్రియాయ నమః. ఓం ధర్మదయే నమః. ఓం దుర్మదయే నమః. ఓం నిర్మలాయ నమః. ఓం దేవభూజితాయ నమః. ఓం చతుర్భుజాయ నమః. ఓం చక్రాధరాయ నమః. ఓం త్రిదాబ్ధే నమః. ఓం త్రిపురాయ నమః. ఓం నిర్మేకల్పాయ నమః. ఓం నిష్కలంకాయ నమః. ఓం నిరంతరాయ నమః. ఓం నిరంజనాయ నమః. ఓం జిష్టార్థాయ నమః. ఓం ప్రియాయ నమః. ఓం జిష్ణవే నమః. ఓం చిత్రార్థప్రదాయ నమః. ఓం జిష్ణవే నమః. ఓం నిదార్థనాయ నమః. ఓం దశరూపాదాయ నమః. ఓం నిత్యాదృప్తాయ నమః. ఓం నిరుప్రదాయ నమః. ఓం హయగ్రీవాయ నమః. ఓం జనార్దనాయ నమః. ఓం కన్యాచరణాధారజ్యాయ నమః. ఓం వేదాంబరాయ నమః. ఓం అనగాయ నమః. ఓం వనమాలినే నమః. ఓం పద్మనాభాయ నమః. ఓం మృగేక్తమానాయ నమః. ఓం అశ్వారూఢాయ నమః. ఓం ఖడ్గధారిణే నమః. ఓం ధనుర్ధరాయ నమః. ఓం గణదాధిపంచరాయ నమః. ఓం దినోజ్ఞాయ నమః. ఓం జింకలోద్భరాయ నమః. చెప్తాను. హలో పూజలున్నా వస్తా. ఓం జగన్మందరాయ నమః. ఓం యజ్ఞరూపాయ నమః. ఓం యజ్ఞభోక్తాయ నమః. ఓం జన్మాయ నమః. ఓం పరమేశ్వరాయ నమః. ఓం పరమార్థప్రదాయ నమః. ఓం శాంతాయ నమః. ఓం శ్రీపదే నమః. ఓం గోర్ధన విక్రమాయ నమః. ఓం పరబ్రహ్మణే నమః. ఓం శ్రీ విభవే నమః. ఓం జగద్భీషణాయ నమః. ఓం జయజాలాయ నమః. ఓం శ్రీమందలాయ నమః. ఓం శ్రీ పరసిద్ధి వినాయకాయ నమః. ఓం శ్రీనివాసాయ నమః. ఓం వెంకటేశాయ నమః. ఓం శ్రీ అన్నవరం సత్యనారాయణ స్వామి దేవతాభ్యో నమః. నానావిధ పరిమళ పుష్పాలంకృతాన్ సమర్పయామి. నమస్కరోమి ధూపమాగ్రాపయామి. ఓం నమస్కరోమి. జయ బోలో సీతారామచంద్ర భగవానికి జయ బోలో పార్వతి పరమేశ్వర భగవానికి కడుగుతున్నాడు. మాటలకు మనసు కానీ ఆది పురుషులైన భక్తుల బాధ తీర్చువాడా నీకు నమస్కారం అని ప్రార్థించను. అనసరు స్వామివారు ఇట్లా అనుకున్నారు. నారద, లోక సంచారం చేస్తున్న నీ వదార్థిగా తిరిగి వచ్చిన కారణమేమి? నీ మనసునందు ఏదైనా విషయము బాధ కలుగుతున్నదా అని అడిగను. అందరకు జగద్రక్షక భూలోకులందు మానవులు కర్మవస్తులై నానా పాపములు ఆచరించి ఆ పాపముల చేత ఘోరమైన బాధలు పడుతున్నారు. వారి పాపములను పరిహారం లేదా అనుకుంటున్నాడు. అప్పుడు నారదుని ప్రార్థనలు శ్రీహరిచా, నారద, నీ యొక్క ఉద్దేశం ఉత్తమమైనది. నీవు కోరినటువంటి భూలోకాన్ని మానవులు సంసార భ్రాంతిలో ఉండి సౌఖ్యం పొందడానికి ఒక ఉపాయం కలదు. దానికి ఒక వ్రత ప్రాచరించాలి. మన స్వర్గములు మరియు భూలోకములన్నీ కూడా శ్రేష్టమైనది. శ్రీ సత్యనారాయణ స్వామి దీని వల్ల భక్తి చింతనతో నియమనిష్టలు పాటించిన వారి సమస్త పాపం నుండి సర్వ కార్యములకు యుద్ధంలో సత్యం పొందుతున్నాడు. స్వామి, ఆ వ్రత విధానం ఏమిటి? దాని యొక్క ఫలమేమి? దాని ఇంతవరకు ఎవరైనా ఆచరించినారా?